దేవుళ్లాంటి బాబుగారి మీద ఏ వెధవల కళ్ళు పడ్డాయో ఆయన ప్రాణాల్ని తీయాలనుకున్నారు. భగవంతుడు మనవైపున్నాడు కాబట్టి అయ్యగారికి ఏమీ కాలేదు. తులసమ్మ, అయిపోయింది కదా, దాని గురించి వదిలేయండి. ఎవరూ పట్టించుకోకండి. ఇదంతా ఎవరు ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. కళ్యాణ్ గారు, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? బాగానే ఉంది ఎస్ఐ గారు. మీరేంటి ఇలా వచ్చారు? మీ మీద ఎవరో రౌడీలు అటాక్ చేశారని మా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. కమిషనర్ గారు మీతో మాట్లాడమన్నారు. మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా? చెప్పండి సార్. ఇలా చేశారు అంటే బాగా పగుంటేనే చేస్తారు. మీ మీద ఎవరికి కోపం ఉంటుంది? మీ గురించి సిటీలో అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి మీ మీద అటాక్ జరగడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పర్సనల్గా మీ మీద ఎవరికైనా కోపం ఉందా? అది ఎవరైనా సరే చెప్పండి. వాళ్ళని వదిలేయడం కరెక్ట్ కాదు. సార్, నా మీద ఎవరికి పగలు ప్రతీకారాలుంటాయి ఎస్ఐ గారు. ఇది ఎందుకు జరిగిందో నాకు కూడా తెలీదు. నేనైతే ఎవరి మీద అనుమానం పెంచుకోలేదు. దీన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్ సార్. మీరు ఒక పేరున్న డాక్టర్. మీలాంటి వాళ్ళ మీద అటాక్ జరిగిందంటే మీరు కంప్లైంట్ ఇవ్వకపోయినా ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎప్పుడైనా మీకు ఎవరి మీదైనా అనుమానం వస్తే మాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి. వస్తాను సార్. సీత, నాకిలా జరిగింది అని నీకు చాలా బాధగా ఉన్నట్టుంది. అదేంటండి అలా అడుగుతారు? మీలాంటి మంచి వ్యక్తుల మీద ఇలాంటి అటాక్ జరిగింది అంటే నాకే కాదు, ఎవరికైనా బాధగానే ఉంటుంది. వంశీ కూడా ఈ విషయంలో ఎంత బాధపడ్డాడో నేను ఊహించగలను. నిజమే, పాపం వంశీకి చాలా బాధగా ఉంటుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? అదేంటండి అలా అంటున్నారు? అదే, వంశీ బాధపడ్డాడని నువ్వు చెప్తున్నావు కదా. ఖచ్చితంగా నాకిలా జరిగినందుకు వంశీ బాధపడ్డాడని నేను చెప్తున్నాను. మరి నాకు ఇంతగా దెబ్బలు తగిలాయి కదా, మన పెళ్ళిని పోస్ట్పోన్ చేద్దామా? వద్దండి, అనుకున్న ముహూర్తానికి జరిగిపోవాలి. మీరు కూడా తొందరగా కోలుకున్నారు కదా. ఇప్పుడు ఈ పెళ్లి పోస్ట్పోన్ చేస్తే దీనికోసమే ఇది జరిగింది అని అందరూ అనుకుంటారు. అది నాకిష్టం లేదు. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా, లేక అందరూ ఏమన్నా అనుకుంటారేమోనని మొహమాటంతో చెప్తున్నావా? మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడడం నాకు అలవాటు లేదండి. నేను ఏమనుకున్నానో అదే చెప్తున్నాను. నిజమే సీత, కొన్ని విషయాలు ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. ఆలస్యమైతే ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. తొందరలోనే అన్నింటికీ ముగింపు పలకాలి. పలికిద్దాం. సరే, మీరు రెస్ట్ తీసుకోండి. మీకోసం నేను జ్యూస్ తీసుకుని వస్తాను. పర్వాలేదు సీత, ఇంకా అనవసరంగా నీకెందుకు శ్రమ? తులసమ్మ తీసుకొస్తుంది. అలాగేనండి. నా గురించి వంశీ ఎక్కువగా ఆలోచించి అలసిపోయాడు కదా, తనకి ఒక మంచి కాఫీ ఇవ్వు. డాడీ,
అయ్యో, యాక్సిడెంట్ అయినట్టుంది. ఎవరు చూడలేదనుకుంటా. బాబు, బాబు, నీకేం కాలేదుగా? నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేస్తానని ఎప్పుడో చెప్పావు. అలాగే నా ప్రాణాల మీదకి వచ్చిన ప్రతిసారి ప్రాణదాతలా వచ్చి అడ్డుకుంటూనే ఉన్నావు. నువ్వుండగా నాకేమవుతుందిరా? నువ్వు నా ప్రాణం రా. చాలా రోజుల తర్వాత మనిద్దరం ఇలా మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో నీతో మాట్లాడాలని ఎన్నో విషయాలు పంచుకోవాలనుకున్నాను, కానీ నీకెదురుపడి మాట్లాడలేకపోతున్నాను రా. మనం స్నేహితులరా, మన ఇద్దరి మధ్య మొహమాటాలు ఎందుకుంటాయి? ఏమన్నా మనస్పర్ధలు వచ్చినా అవి గాలిబాటంలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయిరా. నువ్వు నా స్నేహితుడిరా. నిన్ను నన్ను విడదీసే శక్తి ఈ ప్రపంచంలో ఆ మృత్యువు తప్ప దేనికి లేదు. ఇంటికెళ్ళు. లేదురా, మనం ఇంటికి వెళ్దాం. నేను ఇంటికి తీసుకెళ్తే మీ చెల్లెలు కూడా ఎంతో సంతోషిస్తుంది. మనిద్దరం కలవాలని మనకన్నా ఎక్కువగా కోరుకుంది నా పూర్ణ. నేను ఇంటికి తీసుకెళ్తాను. పదరా, రా, పదరా. ఏంట్రా, ఇంకా నా మీద కోపం పోలేదా? శంకర్, నీ మీద కోపాన్ని పెంచుకుంటే నా మీద నేను కోపం పెంచుకున్నట్టేరా. అయినా నువ్వు నేను వేరని నేనెప్పుడూ అనుకోలేదు. మరి ఇంటికి రమ్మంటే ఎందుకు రానంటున్నావు? నేను నీకో మాట ఇచ్చానురా, వర్షాన్ని తీసుకొచ్చాకే నీ ఇంట్లో అడుగు పెడతానని. పర్లేదురా, వర్ష ఎక్కడూ లేదు. అదే, తను ఎక్కడ ఉన్నా బాగానే ఉంటుంది. మనకి దగ్గరగా ఉన్నా మనం ఇంకా గుర్తించలేకపోతున్నామని నాకు అర్థమైంది. తప్పకుండా వర్షని మనం కలిసే రోజు వస్తుందిరా. దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించనక్కర్లేదు. పద, ఇంటికి వెళదాం. వర్ష ఎవరో ఎక్కడుందో నాకు తెలుసురా, కానీ ఇప్పుడు ఆ నిజాన్ని నేను నీతో చెప్పలేను. వర్ష నా దగ్గరే ఉందన్న నిజం నీకు తెలియదు కదా, అందుకే నువ్వు ఇలా అనుకుంటున్నావు. ఏం పర్వాలేదురా, ఖచ్చితంగా నీ మనవరాన్ని తీసుకొచ్చే రోజు త్వరలోనే వస్తుందని నాకు తెలుసురా. ఆ రోజు వస్తాను. ఇప్పుడు రాలేనురా. నా మనవరాలు కాదురా, మన మనవరాలు. తను నాకు కొడుకు కూతురైతే నీకు కూతురు కూతురు. ఆ మాట చాలరా, చాలా సంతోషం. ఆ సంతోషాన్ని అలాగే ఉండను. వర్షతోనే ఆ ఇంటికి వస్తాను. నువ్వు వెళ్ళు. రేయ్, వాడిని నమ్మడానికి లేదురా, ఇద్దరం తీసుకునే వెళ్దాం. సరే, పద.
తాతయ్య మంచివారని అందరికీ తెలిసినప్పుడు మరి ఇంకా తాతయ్య మీద కేసేంటి? ఆయన బెయిల్ మీద ఉండడం ఏంటి? ఆ కేసులన్నీ కొట్టేయాలి కదా. తాతయ్య నిర్దోషిగా ఉండాలి. నువ్వు చెప్పింది నిజమే అక్క. తాతయ్య మంచితనం మనకు తెలుసు, కానీ కోర్టుకు మాత్రం సాక్ష్యాధారాలే కావాలి. ఆయన మీద పెట్టిన ఎలిగేషన్స్ అన్నీ ఫేక్ అని ఖచ్చితంగా మనం రివీల్ చేయాలి. అప్పుడే ఆ కేసులన్నీ కొట్టేస్తారు. ఆధారాలన్నీ మనం సేకరిద్దాం, అవి కోర్టుకు సమర్పిద్దాం. అది మీరనుకున్నంత తేలికైన విషయం కాదు. కేసు పెట్టింది సిట్టింగ్ ఎమ్మెల్యే. తనకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అన్నీ పక్కాగా చూసుకున్నాకే వాళ్ళు ఎలిగేషన్స్ తీసుకొచ్చారు. సో మనం కూడా సరైన సాక్ష్యాధారాలు చూపించాలి. అప్పుడే సూర్యం గారిని నిర్దోషిగా మనం బయటికి తీసుకురాగలుగుతాం. ఏంటి అన్యాయం? తాతయ్య మంచితనమేంటో చిన్నప్పటి నుంచి చూసిన మనిషిని నేను. మా నాన్నని తాతయ్య మార్చారని అందరికీ తెలుసు. నేను కోర్టులో ఆ నిజాలు చెప్తాను. అప్పుడు ఎవరు కాదంటారు? మీ సాక్ష్యం చెల్లదండి. అదేంటి? మా తాతయ్య గురించి నేను నిజం చెప్తే సాక్ష్యం చెల్లదు అని మీరు చెప్తున్నారు? అక్కడ మా నాన్న, ఇక్కడ మా తాతయ్య. ఎందుకు సాక్ష్యం చెల్లదు? అయిన వాళ్ల సాక్ష్యం స్వార్థంతో ఉంటుందని కోర్టు నమ్ముతుందక్క. నువ్వు నిస్వార్థంగా చెప్పినా సరే ఆ సాక్ష్యం చెల్లదు. అందుకే దానికి తగిన సాక్ష్యాధారాలు కావాలి. పోనీ బాలాజీ గారితో చెప్పిద్దామా అంటే ఆయన సూర్యం గారి మనిషి అని కొట్టిపారేస్తారు. మనం ఇప్పుడు ఏం చేయగలం? మన ముందున్నది ఒకే ఒక్క పరిష్కారం. అప్పుడు దేవరాజు గారికి సంబంధించిన మనుషులెవరైనా ఉంటే వాళ్లతో సాక్ష్యం చెప్పించాలి. సూర్యం గారు వచ్చాక ఆయన మారిపోయారు అని, సూర్యం గారు వచ్చిన తర్వాత ఎలాంటి క్రైమో చేయలేదని, ఒకప్పుడు ఆయన కబ్జా చేసినవన్నీ కూడా తిరిగి పేదవాళ్ళకి పనిచేసినట్టు వాళ్ళు సాక్ష్యం చెప్తే సూర్యం గారు నిర్దోషిగా బయటపడతారు. హారిక చెప్పింది కరెక్ట్ అక్క. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ముందు మనం ఎంక్వైరీ చేయాలి. మీ నాన్నగారి అనుచరులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు. వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళ చేత సాక్ష్యం చెప్పిస్తే కోర్టులో ఈ కేసు మనం గెలుస్తాము. అసలు మొన్నటి వరకు రాణికే తను కీర్తి అన్న నిజం తెలియదు కదా. మరి ఇప్పుడు అప్పటి అనుచరులను మనం ఎలా వెతుకుతాం? వెతుకుదామండి. ఏం చేసైనా సరే వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. అప్పట్లో నారాయణ కూడా అలాగే వచ్చాడు కదా. ఇంకా ఎవరైనా ఉన్నారేమో మనం తెలుసుకుందాం. వాళ్ళని పట్టుకొచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పిద్దాం. తాతయ్య మనకి ఎంతో సహాయం చేశారు. ఆయన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సమయానికి అన్నయ్య వచ్చాడు కాబట్టి మీకేం కాలేదండి. లేదంటే అసలు ఊహించుకోవడానికే భయంగా ఉంది. మీ మీద హత్య ప్రయత్నం చేయవలసిన అవసరం ఎవరికుంది? అదే నాకు అర్థం కావట్లేదు పూర్ణ. సూర్యానికి నాకు కామన్గా ఉండే శత్రువు ఎవరైనా ఈ పని చేసుండొచ్చు అనుకుంటున్నాను. ఒకడు దొరికాడు. వాడితోనే నిజం రాబట్టే ప్రయత్నం చేస్తానని సూర్య నాతో చెప్పాడు. పోనీలేండి, అన్నయ్య మీరు కలిశారు. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నయ్యని ఇంటికి తీసుకురావాల్సింది కదా. చెప్పాను పూర్ణ, కానీ వాడు రాను అన్నాడు. అదేంటండి, మీరు పిలిస్తే అన్నయ్య రాను అన్నారా? చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అదంతా నా తప్పే పూర్ణ. ఒకప్పుడు వాడు నాకు నిజం చెప్పినా నేను నమ్మలేదు. నా మనవరాల్ని కావాలని నువ్వే దూరం చేశావని వాడి మీద ఎన్నో నిందలు వేశాను.
అప్పుడే వాడు నాకు మాటిచ్చాడు కదా, వర్షను తీసుకునే ఇంట్లో అడుగు పెడతాను అని. ఇప్పటికీ వాడు అదే మాట మీద ఉన్నాడు. అరే రారా అని ఎన్నిసార్లు చెప్పినా వాడు మాత్రం రాను అన్నాడు. పర్వాలేదులేండి, అన్ని సమస్యలు సర్దుకునే రోజు తొందరలోనే ఉందండి. వర్ష కూడా ఇంకా ఎంతో కాలం మనకు దూరంగా ఉండదు. తను కూడా మన ఇంటికొచ్చేస్తుంది. అదేనండి, ఎన్నో ఏళ్ల తర్వాత అన్నయ్య మీరు కలిశారు కదా, అలాగే వర్ష కూడా వస్తుంది అని చెప్తున్నాను. వర్ష ఇక్కడే ఉంది, మనతోనే ఉంది. కానీ ఆ నిజాన్ని నేనే దాస్తున్నాను. మన మధ్య ఉన్న వర్ష అనే మన మనవరాలు వర్ష అనే విషయం మీకు తెలీదండి. అందుకే మీరు అన్నయ్యతో చెప్పలేకపోయారు. ఈ పెళ్లి అయిపోయిన తర్వాత అన్ని నిజాలు బయటకొస్తాయి. అప్పుడు అన్నయ్యతో సహా వర్ష మన ఇంటికొస్తుంది. ఏంటి పూర్ణ ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, అన్నయ్య తొందరగా రావాలంటే వర్ష కూడా తొందరగా మన ఇంటికి వచ్చేయాలి కదా, దాని గురించే ఆలోచిస్తున్నాను. తప్పకుండా వస్తాడు. వర్షను తీసుకురావడానికి ఇంకా ఎంతో కాలం పట్టదు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. వచ్చేవన్నీ మంచి రోజులే. అమ్మ సీత, ఇన్ని రోజులు మీ నాన్న విషయంలో నేను ఎంతో మూర్ఖంగా ప్రవర్తించానమ్మా. నన్ను క్షమించు. ఇంకెప్పుడు నా స్నేహితుడిని మాత్రం నేను వదిలేలేను. నిన్నెలా వదిలేస్తారా? చంపమని పంపిస్తే సన్నాసిలా పారిపోయొచ్చావు. ఇక నీ బ్రతుకు బస్ స్టాండే. కరెక్ట్గా చెప్పాడు మా పిఏ. మా పిఏ మీకు డబ్బిచ్చింది, కావలసినంత మందిచ్చింది, తినడానికి బిర్యానీ ఇచ్చింది నేను చెప్పిన పని చేస్తారని. దున్నపోతులా తిని కండబలం చూపించండిరా అంటే పిక్క బలం చూపించి పారిపోయి వస్తారా మీరు? ఆ శంకర్గాడు అడ్డొస్తున్నాడు, వాడిని చంపేయండిరా అని మిమ్మల్ని పంపిస్తే వాడి చేతుల్లో చావు దెబ్బలు తినొచ్చావా? చావు చావురా. నువ్వే నన్ను కాపాడాలన్నా. అన్నా వీళ్ళు నన్ను చంపేస్తారన్నా. అన్నా నీకు దండం పెడతానన్నా, నువ్వే నన్ను రక్షించన్నా. నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. అలాగేనా అలాగేనా అన్నా. అల్లుడు, వాడిని అలా వదిలేసావేంటి? వాడిని చంపేయాలి. మావా, వీళ్ళంతా మన మనుషులు, మన ఉప్పు తిన్నవాళ్ళు, మనకి విశ్వాసంగా ఉంటారు. మన వాళ్ళని మనం చెప్పడం ఏంటి? వీడిని ఎంత కొట్టినా ప్రయోజనం లేదు. కానీ వీడితో పాటు వెళ్ళినవాడు ఇప్పుడు సూర్యం దగ్గర బందీగా ఉన్నాడు. వాడు గొంతు విప్పే వరకు సూర్యం చిత్రహింసలు పెడుతూనే ఉంటాడు. వాడు నిజం చెప్తే అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించాలి. అది మాత్రం జరగకూడదు. పొరపాటున వాడు మన పేర్లు చెప్పాడు అంటే తెల్లారేసరికి మనందరికీ ఆ సూర్యం గోరి కట్టేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేయడానికి ఏముంది? దొరికిపోయాడు అని అన్న చెప్తున్నాడు కదా. వాళ్ళు కొట్టే దెబ్బలు తట్టుకోలేక వాడు మొత్తం నిజం కక్కేస్తాడు. మనందరం ముందే పారిపోవడం మంచిదేమో. నేను బతుకున్నంత వరకు శత్రువుల్ని పైకి పంపించడమే తప్ప పారిపోవడం నాకు తెలియని విద్య. నువ్వు చెప్పింది నిజమే అల్లుడు, కానీ శత్రువు చేతికి మన మనిషి చిక్కాడు. నేనున్నాను కదా మావా. వాళ్ళందరూ నన్ను వెర్రి గొర్రెలా నమ్ముతున్నారు. అక్కడ వాడు నోరు విప్పకుండా ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి.
ఇది నా భార్య నాకిచ్చిన ఆఖరి గిఫ్ట్. అందుకే అదంటే నాకు చాలా ఇష్టం. నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. నువ్వు నిజం చెప్పే వరకు నీకు ఈ చిత్రహింసలు తప్పవురా. నీ ప్రాణం పోయినా వదిలేస్తావని మాత్రం అనుకోకు. నీ నోటి వెంట నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. నువ్వు మా చేతుల నుంచి తప్పించుకోలేవురా. నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను.